హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ. మరలా మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అన్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి, విజయ మల్టీ కుజిన్ మీ ఇంటికి వచ్చేసింది. ఇంకా మన ఇంట్లోకి వంటగదిలోకి అడుగు పెట్టే ముందే పొయ్యి మండుతూ ఉంది. టిఫిన్కి రెడీ అవుతూ ఉంది. నెక్స్ట్ కర్రీస్ చేయాలి. ఇంకా టకటక చేసేసుకుందామా, ఫటాఫట్ పనులన్నీ చేసేసుకొని వంటగదిలో నుంచి బయటకు వచ్చేద్దాం. ఫ్యాన్ లేనిది వంటగదిలో అడుగు పెట్టలేకపోతున్నామండి. ఇంకా వంటగదిలో ఏమేం చేశాను, ఏంటి ఈరోజు రెసిపీస్ అనేది మీరు ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి, కాబట్టి మంచి మంచి కామెంట్స్ ఇచ్చేసేయండి. ఇంకా పక్కనైతే వంకాయ టమాటా పచ్చడి అయితే ప్లేట్లో పెట్టేశాను. అంటే టిఫిన్ రెడీ అయినట్టే కదా. ఇక్కడైతే ఊతప్పం వేస్తూ ఉన్నానండి. ఊతప్పం అంటే ఇది దేంతో వేస్తున్నానంటే అట్టుపిండితో ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మా టిఫిన్ అయితే ఇదేనండి. ఇంక ఇదైతే సుధాకర్ గారికి ఇచ్చేస్తాను. నేనైతే టిఫిన్ చెయ్యను కాబట్టి నేనైతే డైరెక్ట్ అన్నం వండేసుకొని తినేస్తానండి. ఇంకా టిఫిన్ మన వల్ల కాదు. ఈరోజు పొయ్యి కూడా క్లీన్ చేయటం లేదు. క్లీన్ చేయకుండా పని అయితే మొదలు పెట్టేస్తున్నా. ఇంకా చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఒక అరగంట ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి రెడీగా పెట్టేసుకున్నానండి. దీంట్లో అయితే కనుక చికెన్ కొన్ని పీసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద పీసెస్ మా అబ్బాయి కట్ చేసి పెట్టాడు. వాటిలో పెద్ద పీస్లో 4-5 తీసేసుకొని ఇదైతే బిర్యానీ చేస్తున్నాను. ఇంకా బిర్యానీ అప్పటికప్పుడే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ముందు నానబెట్టేసి కుక్ చేసే టైం లేదండి ఈరోజు. ఇంకా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్లో చక్కగా ఇంట్లోనే హోటల్ స్టైల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామా. ఇంక ఈ పీసెస్ అయితే నేను ఇలా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అల్లం చిన్నులపై పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఈరోజు అయితే రోట్లో నూరలేదు, మిక్సీ వేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే రెండిటికి మనకు కావాలి కాబట్టి ఈ కలిపేది ఏమేం కలుపుతాను ఏంటి అనేది చూసేసేయండి. సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేదేనండి ఈ వీడియోలో. ఇంకా చేసేసుకుందామా, లేట్ ఎందుకు. ఈరోజు చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ ఫ్రై రెండూ చేస్తున్నాను. ఇంక ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు అనేది కాస్త ఇంకేందంటే మామూలుగా అయితే 3 స్పూన్స్ సరిపోతుంది, వేసేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే ఆ గిన్నెలో పడేయటం ఎందుకు, వేసేసి ఆ డబ్బా పడేస్తే అయిపోతుంది. ఇక్కడైతే మేము ఆవు పాలతో పెరుగు వేసుకున్నాం అండి. మా గేదె పాలతో అయితే దొరకదు కాబట్టి మేమైతే ఆల్మోస్ట్ అదే వాడుతూ ఉంటాము. నెయ్యి కూడా అందుకే నేను ఇండియా నుంచి తెచ్చుకున్న నెయ్యి వాడతాను. ఇక్కడ నెయ్యి అయితే ఆవు పాలతో దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే నెయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దాని గురించి కూడా వేరే వీడియో అనేది త్వరలో చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే కారం వేసాను, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా చెక్ చేసి వేసుకోండి. ఎందుకు అంటే మనం అన్నం వండేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడైతే ఉప్పు వేసేసుకోండి. ఇదేంటి అంటే అన్నీ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసి కుక్ చేసేసుకోవటమే. ఇక్కడైతే ఏం వేసాను, ఉప్పు, కారము, పెరుగు, సంబార్ వేసాను. సంబార్ అయితే కనుక మీ అందరికీ తెలుసు, ఒకవేళ సంబార్ లేదంటే పసుపు వేసుకోవచ్చు. ఇక్కడ ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే గరం మసాలా పొడి ఉంటుంది కదా, దాల్చిన చెక్క, లవంగాయ, మరాఠీ మొగ్గ ఇవన్నీ చేసిన పొడి కూడా వేసుకుందాం. ఇక్కడైతే అల్లం చిన్నులపై పేస్ట్ కాస్త వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం మీరు కావాలి అంటే కనుక నిమ్మకాయ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నిమ్మకాయ వాడనండి బిర్యానీస్కి. అయితే కనుక మీరు కావాలి అన్నప్పుడు నిమ్మకాయ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వీటితోనే మనకి పెరుగు లైట్గా పులుపు టేస్ట్ వస్తుంది, అది సరిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే కనుక మీరు ఇలా టైం లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు కలిపి చేసుకుంటూ ఉన్నారు కదా, టైం ఉంది అంటే కనుక నైటే కలిపేసి పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ కలిపి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది నేను చెప్పాను కదా, మసాలా పొడి అనేది వేసాను. దాల్చిన చెక్క, లవంగాయ, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి పొడి చేసుకుందండి. దీంట్లో ధనియాలు లేదు, మనం ధనియాల పొడి ముందే యూజ్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఈ పొడి అయితే కొంచెం వేస్తున్నాను. ఇంకా చేత్తో కలుపుకోవాలండి. ఇది చాలామంది స్టైల్గా స్పూన్తో కలుపుతారు, కానీ చేత్తో కలపడం వల్ల ముక్కలు అన్నిటికీ పట్టేస్తుంది. ఇక్కడైతే పచ్చిమిరకాయల ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వంకాయ టమాటా పచ్చడి చూపిస్తున్నానండి. నైట్ చేసిన పచ్చడి అయితే అది ఉంది. ఈ గిన్నెలో అయితే ఈరోజు చేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం వేసేసుకోండి. ఇక్కడ మీరు కావాలి అన్నప్పుడు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఆయిలే వేస్తున్నాను. ఇంకా చికెన్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి దాంతో చేస్తున్నాను. ఇంకా ఏంటి అంటే గనక
మనకి చికెన్ నేను కుక్ చేస్తున్నాను. మీరు చికెన్ కుక్ చేయకుండా డైరెక్ట్ కూడా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. నేను చికెన్ ఎందుకు కుక్ చేస్తున్నా అంటే నాకు కొంచెం అనుమానం ఎక్కువ అండి, కుక్ అయిందా లేదా, దమ్ముకు పెడితే ప్రాపర్గా కుక్ అవ్వంత తినలేం కదా, అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే ఫస్ట్ కుక్ చేస్తాను. లేదు అంటే మీరు ఇట్లా అడుగున రైస్ పెట్టేసి దాని మీద వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎక్కువ శాతం నేను ఇష్టపడనండి, ఎందుకంటే తీపి వస్తుందని. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దానిపైన 80% బాయిల్ అయిన రైస్ కూడా వేసేసుకోవచ్చు. ఆ రైస్ ఎలా బాయిల్ చేయాలో నేను ముందు చూపిస్తాను ఇదే వీడియోలో. ఇంకా అలా బాయిల్ చేసిన రైస్ వేసేసి దమ్ముకు పెట్టేసి 5 మినిట్స్ హైలో, మీడియంలో అయితే కనుక 10 మినిట్స్, బాగా సిమ్లో అయితే 20 మినిట్స్ పెడితే కుక్ అయిపోతుంది. ఈ విధంగా చేస్తే కనుక 5 మినిట్స్ హైలో పెట్టేసి 10 మినిట్స్ సిమ్లో పెడితే సరిపోతుంది. ఇక్కడ ఇంకో దాంట్లో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ అయితే కనుక ఫ్రై అవ్వాలండి, ప్రాపర్గా ఫ్రై చేసుకునే పని అయితే లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకైతే కనుక అల్లం చిన్నులపాయ పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుంటున్నాను. ఈ లాస్ట్లో ఉందైతే పక్కన నీళ్ళు పెట్టాను కదా, అది రైస్ బాయిల్ చేసుకోవడానికి పెట్టాను. దాంట్లో అయితే మిక్సీ జార్ కడిగేసుకుంటాను. ఆ టేస్ట్ అనేది దానికి కూడా వస్తుందండి, కాబట్టి ఇది మిక్సీ జార్ దాంట్లో కడిగి ఆ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. గట్టిగా ఒక ముట్టికాయ వేయండి, నాకు వినిపించి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, ప్రేమతో ఒక లైక్ కూడా నాకు చేసేసేయండి. ఇంకా చూసారు కదా, ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత చికెన్ ఉంది కదా, చికెన్ వేసేసేయండి. చికెన్ అయితే కనుక నానబెట్టుకుని వేస్తే ఏంటంటే లోపల జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ విధంగా నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు పొయ్యి అనేది మారుస్తాను. అటు పొయ్యి ఇటు గిన్నె అటు పెట్టేసుకుంటాను, ఎందుకంటే అది మనకి రైస్ అనేది దగ్గరగా కుక్ చేసుకుంటే పోతుంది. రైస్ అనేది నేను ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఈ రైస్ అయితే కనుక ఇంకా నేను బిర్యానీకి ఇది చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే కనుక వైట్ రైస్ అండి, వైట్ రైస్ కూడా కడిగేసి కుక్కర్ పెట్టుకుంటాను. ఇక్కడైతే పలావ్కి సంబంధించిన అన్ని ఆ వాటర్లో వేస్తున్నానండి. ఏంది అంటే రాతి పువ్వు, షాజీరా, దాచిన చెక్క, లవంగాయ, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, పలావాకు ఇవన్నీ వేస్తున్నాను. అవన్నీ వేసి బాయిల్ అయిపోవాలి. ఈ బియ్యం అనేది ఒక పావు గంట అయితే నానబెట్టేసుకోండి. అలా నానబెడితే ఏమవుతుందంటే బాస్మతి రైస్ పొడవుగా పువ్వుల్లాగా వస్తుందండి. ఇంకోటి బాస్మతి రైస్ వచ్చేసి 10 మినిట్స్ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఇక్కడ 7 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. చాలామందికి ఏంటంటే ఎంతవరకు కుక్ చేయాలి పలావు రైసు అని అయితే క్వశ్చన్ వేశారు. వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. ఇంకా చికెన్ బిర్యానీకి కాదండి, మామూలు మనం వెజ్ దమ్ బిర్యానీ అలా చేస్తాం కదా, వాటికి కూడా అదే ప్రాసెస్లో చేయాలి. 10 మినిట్స్ కుకింగ్ ప్రాసెస్ ఉంటే 7 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. బియ్యం అనేది ఫస్టే నానబెట్టండి. ఒక పావు గంట అలా నానబెట్టేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ బాగా బాయిల్ అయినాక మనం వేయాలండి. వేసిన దగ్గర నుంచి బాయిల్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 7 మినిట్స్ కుక్ చేసి చక్కగా వడగట్టేసుకోవడమే. ఇప్పుడైతే కనుక నేను చికెన్ కూడా చెక్ చేస్తున్నాను. చెక్ చేసి ఏంటంటే పెరుగులో కడిగేసి, పెరుగు గిన్నె ఉంది కదా అది కడిగేసి ఆ నీళ్ళు కొంచెం చికెన్లో పోస్తాను. చికెన్లో పోసి కుక్ చేస్తానండి. బాగా కుక్ చేసుకుంటే చికెన్ కూడా బాగా కుక్ చేయటం అంటే 70% కుక్ అయితే సరిపోతుంది. అందుకే వెనక పొయ్యి మీద బాగా సిమ్లో పెట్టాను. ఇప్పుడు చికెన్ అయితే వాటర్ వచ్చేసింది కదా, దీంట్లో అయితే కల్లుప్పు వేస్తున్నాను. ఇంకా సాంబారు, కారం ఇప్పుడు వేసేసుకుంటానండి. ఇలా వేసేసిన తర్వాత మనకి బాగా కుక్ చేసుకొని ఫ్రైలా చేసుకోవాలి. మీకు కావాలి అంటే కనుక ఎక్కువసేపు ఫ్రై చేసేయండి. నేను ఎంతవరకు చేస్తాను ఏంటి అనేది ఇదే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏం వేసాను, కళ్ళుప్పు వేసాను, సంబార్ వేస్తున్నాను. సంబార్ అనేది కాస్త ఎక్కువ వేస్తున్నాను. ఎందుకు అంటే మా ఇంట్లో సంబారు అంటే ఏం లేదండి, పసుపు. ఆ పసుపులో మేము ఏంటంటే ధనియాలు, పసుపు కొమ్ములు తీసుకొని ఎండబెట్టి కడిగేసుకొని ఆరపోసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి, ఇంకా ఆముదం వేసేసి ఆ తర్వాత దాన్ని అయితే ఆ ప్రాసెస్ చేసి పెట్టుకుంటామండి. అది మర దగ్గర తీసుకెళ్ళి అదైతే మాకు 1 ఇయర్ వరకు ఇదే యూజ్ చేస్తుంటాము. ఆ వీడియో అనేది మీకు వేరే ఛానల్లో ఉంటుంది, ఇండియన్ అమ్మ విజయరాణి అనే ఛానల్లో అయితే ఉంటుంది. ఆ వీడియో కంపల్సరీ చూసి మీరు ఎలా కొట్టుకొని పెట్టుకుంటే బాగుంటుందని చేయండి. నేనైతే ఇది మా ఇంట్లో అయితే కనుక చిన్న పిల్లలకు కూడా వేడి అన్నంలో కొంచెం నెయ్యేసి సంబార్ వేసి పెడతామండి. అది చాలా మంచిది అయితే చెప్తూ ఉంటారు మా వాళ్ళైతే కనుక.
ఇంక ఇప్పుడు అది మనం ఏమీ వేయలేదు కదా, సంబార వేసిన తర్వాత సంబారు కళ్ళుప్పు వేసాను. వేసి ఒకసారి మొత్తం ఇట్లా మనం పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకాసేపు కుక్ చేసుకుంటాను. ఎందుకు అంటే చికెన్ అనేది ఒక వాటర్ అనేది వచ్చిందాక మనం ఇట్లా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే కనుక నేను చికెన్ కూడా ఇందాక పెట్టాను కదా దమ్ముకి, అది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇదైతే కనుక ఇట్లా కుక్ చేసేసుకుంటా ఉంటే సరిపోతుంది. బాగా ఎక్కువ కుక్ చేయకండి, 70% కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, మన ఇంట్లో ఫ్రెష్ కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇది కట్ చేసి నేను ఇప్పుడే వేస్తానండి. చాలామంది పైన వేస్తారు. పై కన్నా చికెన్లో వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది రైస్కి. ఇప్పుడు చూసే రైస్కి పడుతుంది, చికెన్కి కూడా పడుతుంది. ఇప్పుడైతే నేను దాంట్లో వేసాను కదా చికెన్ కర్రీలో, అదైతే కనుక ఒక్కసారి కలిపేసుకోండి. ఇంక ఇక్కడైతే వాటర్ బాగా మరుగుతూ ఉన్నాయి కదా, ఇట్లా మరిగేటప్పుడే మనమైతే రైస్ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక టిప్ అయితే చెప్తాను. నాకైతే అన్నం పొడిగా వస్తుంది, ముద్ద అయితే కాదండి. ఒకవేళ ముద్ద అవుతుంది అని మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే కనుక ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు నిమ్మ చెక్క కూడా వేసేసేయండి. నిమ్మకాయ హాఫ్ చెక్క జ్యూస్ పిండేసి దాంట్లోనే ఆ వాటర్లోనే రసం అనేది పిండేసి నిమ్మ చెక్క వేసేసేయండి. అన్నం అనేది పొడిగా వచ్చేస్తుందండి. లేదు నిమ్మకాయ లేదు మా ఇంట్లో అన్నప్పుడు నూనె కూడా కాస్త వేస్తే పొడిగా అన్నం వస్తుంది. మేమైతే అవన్నీ వేసే పని లేదు. నాకు ఆల్మోస్ట్ అన్నం అయితే పొడిగా ఉంటుంది. ఈలోపు అన్నం ఉడికేటప్పుడు మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ అయితే చెప్తున్నానండి. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కేర్ ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడైతే మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని అయితే నేను బ్లాక్ చేస్తున్నానండి. ఇదైతే గుర్తుంచుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు అనేది పొడవుగా ఘాట్లు పెట్టేసి వేసేసుకోండి. అవే మీరు ఫ్రెష్ మిరపకాయలు వేస్తే కనుక అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రిడ్జ్ మిరపకాయలు కాబట్టి ఇలా మరిగిపోయినాక వేస్తున్న కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కారం అనేది వేసేసుకోవాలి. నేనైతే చిన్న స్పూనే కాబట్టి 3 స్పూన్స్ 3.5 స్పూన్స్ వరకు కారం వేసాను. మీరు ఎంతవరకు కారం వేసుకుంటారు అనేది కూడా వేసేసుకోండి. ఇంకోటి అయితే మేము కారం వేయించుకునేటప్పుడు ఎండుమిరపకాయల్లో ఉప్పు ఆముదం వేసేసి ఇంకా చక్కగా మరపట్టించుకుని ఉంటామండి. అందుకే మాకు ఈ కలర్ అయితే వస్తుంది. ఇక్కడైతే ధనియాలు, జీలకర్ర, దాచిన చెక్క పొడి అయితే వేస్తున్నాను. తర్వాత అయితే కనుక మసాలా పొడి కూడా వేస్తానండి. అదేంటి అంటే కనుక మనకి మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందా పలావ్లోకి వేసాం కదా, ఆ పొడి అయితే కొంచెం వేస్తున్నాను, ఎక్కువైతే వేసే పని లేదు. ఇదంతా ఒక్కసారి అలా వేసిన తర్వాత బాగా కలిపేసి ఇంకా మనం కుక్ చేసేసుకోవడం. ఇంకా నేనైతే మూత పెట్టనండి, ఎందుకంటే కనుక ఈ వాటర్ అనేది చాలా వచ్చింది కదా, ఆ వాటర్ అన్నీ నాకు డ్రై అయిపోవాలి. అన్నం అనేది 70% కుక్ అయిపోయిన తర్వాత బియ్యం అనేది వడగట్టేసుకుంటానండి. నేను అన్నం కూడా బిర్యానీకి ఎక్కువ అయితే చేయటం లేదు, మా ఇద్దరికి నేను చేస్తున్నానండి. ఇంకా ఏంటంటే వైట్ రైస్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ బిర్యానీ చేయటం ఎందుకు అని చెప్పి ఈరోజు చిన్న గిన్నెలో అయితే కనుక చిట్టి గిన్నెలో చేస్తున్నానండి. మీకు గిన్నె నచ్చింది, ఇది బిర్యానీ పాట్ అండి, చాలా బాగా వచ్చేసింది బిర్యానీ అయితే కనుక. ఇంకా రైస్ అనేది దాంట్లో వేసిన తర్వాత పైనుంచి బటర్ వేస్తాను. మీరైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసి పెట్టేసుకోండి. ఒకవేళ తింటాను అంటే కనుక, నాకెందుకో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బిర్యానీ స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను వేయటం లేదండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇలా అన్నప్పుడు మనకి ఏంటంటే కట్ అయిపోయి మధ్యలో పలుకు లేకుండా లైట్గా పలుకు ఉండాలి, ఎక్కువ పలుకు ఉండకూడదు. లైట్ పలుకు తగిలితే కనుక మనం చక్కగా వడగట్టేసుకోవటమే. ఇలా వడగట్టుకున్న తర్వాత మీరు చూసారు కదా, ఇప్పుడైతే చికెన్ ఒక్కసారి అలా కలిపేసుకోండి. ఈ వాటర్ అనేది ఉంటే ఏంటంటే దమ్ము మనకి ప్రాపర్గా దమ్ అయ్యేటప్పటికి ఈ వాటర్ అన్నీ డ్రై అయిపోయి మొత్తం అడుగంటిపోతుందండి. ఇట్లా అయితే ఉంచేసుకుంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్ దమ్ముకు పెట్టే వాళ్ళకి నేను చెప్పాను కదా, రైస్ అనేది అలా కుక్ చేసేసి పచ్చి చికెన్లోనే అలా వేసేసి పైన దమ్ముకు పెట్టేసుకోవచ్చు. కుక్కర్ పెట్టేవాళ్ళు అయితే కనుక ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసేయచ్చు. నాకు కుక్కర్లో పెడితే అంత టేస్ట్ అయితే అనిపించదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా మనం నీళ్ళు అనేది అవసరం లేదండి, వాటర్ ఎక్కువ పెట్టేసుకొని వడగట్టుకుంటాం కాబట్టి వాటర్ అనేది మీరు చాలా ఎక్కువ పెట్టుకుంటే ఆ దాంట్లో ఉడుకుతుంటే నా అన్నం అనేది ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి బటర్ పెట్టేసుకుంటున్నానండి పీసెస్. మీరు కావాలి అంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. మేమైతే బటర్ వేసేసుకుంటున్నాం ఇక్కడైతే కనుక.
ఇంకా మూత పెట్టేసి దమ్ముకి కుక్ చేసుకుంటానండి. దమ్ అయితే కనుక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే కనుక ఆల్రెడీ మనకు 70% రైస్ కుక్ అయింది, 70% చికెన్ కుక్ అయింది కాబట్టి ఇంక ఇలా పెట్టకండి, ఇలా నార్మల్గా పెట్టేస్తే సరిపోతుంది. పైన ఆవిరి పోయే దగ్గర మీరు కావాలి అంటే పిండి కూడా పెట్టచ్చు. నేనైతే ఏమీ పెట్టలేదు. ఈసారి ఎప్పుడైనా సరే స్మోక్ చికెన్ బిర్యానీ ఉంటుంది, అది కూడా నేను చేసి పెడతానండి, ట్రై చేస్తాను చేయటానికి. ఎందుకంటే నా దగ్గర బొగ్గు అయితే దొరకదు కాబట్టి నేను ఉంటే కనుక అది కూడా ట్రై చేస్తాను. అది కూడా మీరు స్మోక్ చికెన్ అంటే పైన ఒక గిన్నెలో మన బొగ్గుది ఒకటి పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి పెడితే కనుక స్మోక్ ఫ్లేవర్ అనేది దానికి వస్తుంది, బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే నాకు బాగా డ్రై అవ్వాలండి, వాటర్ అనేది ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు డ్రై అయిన దాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకేంటంటే పెద్ద పొయ్యి మీద బిర్యానీ పెట్టకూడదు కాబట్టి ఇది అటు పెట్టేసి ఈ గిన్నె అయితే ఇటు పెట్టేసాను. ఎంతవరకు కుక్ అవ్వాలనేది మీరు చూసుకోండి. బాగా డ్రై అవ్వాలి అంటే కనుక ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కావాలంటే కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. నేను అవేమీ యాడ్ చేయకుండా నేను చేస్తున్నాను. సింపుల్గా మన ఇంట్లో ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అని అయితే నేను చెప్తున్నానండి. ఇంక ఈ విధంగా చేస్తే రెస్టారెంట్ స్టైల్లో సూపర్ బిర్యానీ వస్తుంది. మీ ఫ్యామిలీ అంతా ఫిదా అయిపోతారు. ఇప్పుడైతే కొంచెం మెంతులు జీలకర్ర పొడి అయితే వేసాను. ఈ మెంతులు జీలకర్ర పొడి వేసి ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి కట్టేసుకోవడమేనండి. నేను ఈ రెసిపీస్ అయితే చేసేసాను. మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి, ఈ అన్నిటిలో మీకు నచ్చిన రెసిపీస్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉల్లిపాయలు ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. ఎందుకంటే వేడి వేడి బిర్యానీ ఉల్లిపాయ అయితే సూపర్ ఉంటుందండి. ఉల్లిపాయ నంచుకుంటూ తింటే మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నాకు కాల్స్ అయితే చేయకండి, కాల్స్ చేసిన వాళ్ళని బ్లాక్ చేస్తున్నానండి, ఏమనుకోకండి. మీరు కాల్ చేయాలంటే నా మెసేజ్ పెట్టి కాల్ చేస్తే ఓకేనండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే మాకు ఈరోజు స్పెషల్ అండి. మీరైతే ఈరోజు ఏ స్పెషల్ చేసుకున్నారు ఏంటి, అసలు మీరు నేను చేసిన రెసిపీస్లో మీకు ఏదంటే ఇష్టమో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. బై బై, థ్యాంక్ యూ, టేక్ కేర్.